హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తోటా స్పెషల్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం తొక్కుడు లడ్డు అండి. మా అత్తగారు చాలా బాగా చేస్తారు, పక్కా కొలతలతో చేశారు. మీరు ఒకసారి చేసిన విధానాన్ని చూసి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హలో, బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మనం తొక్కుడు లడ్డు చేసుకుంటున్నామండి. మా కాలేజ్ చెప్పింది కదండి, నేను దానికి కావాల్సిన పదార్థాలు ఏవో మీకు ఇప్పుడు చూపిస్తాను. శనగపిండి ఒక బౌలు, పంచదార ఒక బౌలు, ఒక చిన్న బౌల్ నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్లు, కొంచెం సాల్ట్ అండి, తర్వాత ఆయిల్ అండి. మనకు చక్రాలు ఒత్తుకోవడానికి చక్రాల గిద్దలు కావాల్సిన పదార్థాలండి ఇవేనండి. ఇప్పుడు మీకు నేను ఎలా కలుపుకోవాలో మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, పొయ్యి మీద కళాయి పెట్టుకుని ముందు ఆయిల్ పోసుకుందామండి, హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఆయిల్ పోసుకున్నాం కదండి, ఈలోపు ఇది హీట్ ఎక్కుతూ ఉంటుంది. మనం పిండి కలుపుకుందామండి. ఇదిగోండి శనగపిండి, నేను ఏమీ లేదండి దీంట్లో, ఒట్టి శనగపిండి, కొంచెం సాల్ట్, నీళ్లు పోసి కలిపిన పిండి అండి ఇది. ఇదిగో చక్రాలు గిద్దల్లో ఇలా పెట్టుకుని మనం నూనె కాగింది కదండి, ఒత్తుకుందాం. చక్రాలు అలా ఒత్తుకోవాలండి. అదిగోండి కాగిపోయింది. మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాం. కాలిపోయిందండి, ఇది తీసేద్దాం. ప్లేట్లో పెట్టుకుందాం. తర్వాత మనం ఇంకో చక్రం పిండుకుందామండి. ఇవన్నీ మనం ఇలా ముక్కలు ముక్కలు చేసుకోవాలండి. ముక్కలు ముక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం ఇలా ముక్కలు చేసుకుని మిక్సీ పట్టుకుందాం. అలా మిక్సీ పట్టుకున్నాం కదండి పిండి, రెండు చక్రాలు, రెండు జారులు వేసి మిక్సీ పట్టుకుని ఇప్పుడు ఏం చేద్దామంటే కళాయి పెట్టుకుని దాంట్లో పంచదార పోసుకుందాం బౌల్ నిండా. దాంట్లో వాటర్ పోసుకుందామండి తగినంత. పోసుకుని ఒకసారి తిప్పుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి మాడకుండా. అది కూడా పాకం వస్తుందిగా, ఇందులో యాలక్కాయ పొడి వేసుకున్నాం. 4 కాయలు కొట్టుకున్నామండి, అవి యాలక్కాయలు. ఆ పాకం వస్తే సరిపోద్దండి మనకి. అది కొంచెం చక్కగా అలా పాకం వస్తుంది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి పొడి, అది వేసుకుందామండి దాంట్లో. ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండండి, ఉండగట్టకుండా. చక్కగా తిప్పండి, చక్కగా తిప్పుకుంటూ ఉంటే అలాగా ఉండగట్టకుండా మంచిగా వస్తుంది. మనకు ఆ పాకం అంతా దాంట్లో కలిసిపోవాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. మీ అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు మీరు? మీకు నచ్చుతున్నాయా నా వంటలు? ఒకసారి మీరు నాకు కామెంట్ పెట్టండి, చేసి మీరు చేసుకొని. అలా పిండి మొత్తం మనం మిక్సీలో పట్టుకున్న పిండి మొత్తం దాంట్లో వేసేయాలండి. చక్కగా పాకంలో ఉడకాలన్నమాట ఇది. అది మనకు లూజ్ వచ్చింది చూసారా, అలా లూజ్ లాగా వచ్చినప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం నెయ్యి, మన ఇష్టం అండి, నెయ్యి ఎంత అయినా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి. కళాయి వదిలే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట.
అది కూడా నెయ్యి అలా వేసుకుంటూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఒకసారి చేసి చూడండి. మనం ఎంత నెయ్యి వేసినా లాగేస్తాండి మంచిగా. మన ఇష్టం. నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువే పట్టుద్దండి ఈ లడ్డూకి. తొక్కుడు లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. మా వంటలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే మీరు కామెంట్ పెట్టండి. పక్కనున్న వారికి చెప్పండి. అదిగోండి చక్కగా నెయ్యి పంచదార అంతా కలిసిపోవాలి ముద్దలాగా. మంచిగా ఆరబెట్టుకుంటే మనకి లడ్డు చక్కగా చుట్టుకుంటే బాగా వస్తుంది. తొక్కుడు లడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి చేసి చూడండి. నెయ్యి వేసుకుని అలా తిప్పుకుంటా ఉంటే నెయ్యి లాగుతూ ఉంటుందండి. ఎంత నెయ్యి పోసుకుంటే అంత టేస్ట్ అన్నమాట లడ్డూకి ఇది. రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇది లడ్డు చుట్టుకుందాం. లడ్డు చుట్టుకున్నది మీ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాం. అప్పుడు ఇదిగోండి తొక్కుడు లడ్డు రెడీ అయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. లడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి. జీడిపప్పులు కిస్మిస్లో గార్నిష్ చేసాము. ఎంత బాగున్నాయి చూసారా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్.